ఈ క్రింది వారిలో ఎవరిని ఎన్నికల ద్వారా కాకుండా కార్యనిర్వాహక శాఖ ఉత్తర్వుల ద్వారా నియమిస్తారు? ఆన్సర్ 3 గవర్నర్. ఎక్స్ప్లెనేషన్. భారత రాజ్యాంగం 6వ భాగంలో 155వ ఆర్టికల్ ప్రకారం భారతదేశంలోని వివిధ రాష్ట్రాల గవర్నర్లను కేంద్ర ప్రభుత్వ సలహా మేరకు భారత రాష్ట్రపతి జారీ చేసే కార్యనిర్వాహక శాఖ ఉత్తర్వుల ద్వారా గవర్నర్లను నియమిస్తారు. రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతిని పార్లమెంట్ ఎన్నుకుంటుంది. లోక్సభ స్పీకర్ను లోక్సభ సభ్యులు సాధారణ మెజారిటీతో ఎన్నుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వారిలో ఎవరు తన రాజీనామా పత్రాన్ని ఉపరాష్ట్రపతికి ఇస్తారు? ఆన్సర్ 1 రాష్ట్రపతి. ఎక్స్ప్లెనేషన్. భారత రాజ్యాంగం ఆర్టికల్ 56(1) ప్రకారం రాష్ట్రపతి తన రాజీనామా పత్రాన్ని ఉపరాష్ట్రపతికి ఇవ్వాలి. రాష్ట్రాల గవర్నర్లు తమ రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి ఇవ్వాలి. లోక్సభ స్పీకర్ తన రాజీనామా పత్రాన్ని డిప్యూటీ స్పీకర్కు మరియు హైకోర్టు న్యాయమూర్తులు తమ రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి ఇస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వారిలో ఎవరిని తొలగించడానికి పార్లమెంటు యొక్క తీర్మానం చేయవలసిన అవసరం లేదు? ఆన్సర్ 4 గవర్నర్. ఎక్స్ప్లెనేషన్. భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాల గవర్నర్లను కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్రపతి ఎప్పుడైనా తొలగించవచ్చు. వీరిని తొలగించడానికి పార్లమెంటు తీర్మానం చేయవలసిన అవసరం లేదు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి మరియు సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించాలంటే పార్లమెంటు తీర్మానం ఖచ్చితంగా అవసరం. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వారిలో ఎవరిని ప్రజలు నేరుగా ఎన్నుకోవడం జరగదు? ఆన్సర్ 4 పైవారందరూ. ఎక్స్ప్లెనేషన్. దేశంలో మరియు రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు అందరూ అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు. కాబట్టి వారిది పరోక్ష ఎన్నిక. గవర్నర్ను ప్రజలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎన్నుకోరు. కేంద్ర ప్రభుత్వం సలహా మేరకు రాష్ట్రపతి గవర్నర్ని నియమిస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వారిలో ఎవరి పదవీ కాలం రాష్ట్రపతి అభిష్టం మేరకు మాత్రమే ఉంటుంది? ఆన్సర్ 1 అటార్నీ జనరల్. ఎక్స్ప్లెనేషన్. భారత రాజ్యాంగం 76వ ఆర్టికల్ ప్రకారం అటార్నీ జనరల్ పదవీ కాలం రాష్ట్రపతి అభిష్టం, సంతృప్తి మేరకు మాత్రమే ఉంటుంది. భారత రాజ్యాంగం ఆర్టికల్ 67 సబ్ క్లాస్ ఏ ప్రకారం ఉపరాష్ట్రపతి పదవీ కాలం 5 సంవత్సరాలు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల పదవీ కాలం 65 సంవత్సరాలు నిండే వరకు, ప్రధాన ఎన్నికల కమిషనర్ 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు నిండే వరకు పదవిలో ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్. కేంద్ర కార్యనిర్వాహక శాఖలో ఎవరెవరు ఉంటారు? ఆన్సర్ పైవారందరూ 4. ఎక్స్ప్లెనేషన్. భారత రాజ్యాంగం ఆర్టికల్ 53 ప్రకారం భారత రాష్ట్రపతి కార్యనిర్వాహక అధికారాలు కలిగి ఉంటారు. దేశం పరిపాలన రాష్ట్రపతి పేరు మీద కొనసాగుతుంది. రాష్ట్రపతి మరణం లేదా తొలగింపు లేదా రాజీనామా వంటి సందర్భాలలో ఉపరాష్ట్రపతి 6 నెలల వరకు రాష్ట్రపతిగా కొనసాగవచ్చు యాజ్ పర్ ఆర్టికల్ 65. కాబట్టి ఉపరాష్ట్రపతి కార్యనిర్వాహక శాఖలో భాగం. రాజ్యాంగంలోని 74(1) ఆర్టికల్ ప్రకారం
ప్రధానమంత్రి ఆధ్వర్యంలోని మంత్రిమండలి ఇచ్చే సలహా మేరకు రాష్ట్రపతి తన అధికారాలను ఉపయోగించాలి. కాబట్టి వాస్తవ కార్యనిర్వాహక అధికారాలు ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి చేతిలో ఉంటాయి. కేంద్ర ప్రభుత్వానికి పరిపాలనలో న్యాయ సలహాలు అటార్నీ జనరల్ ఇస్తారు. కాబట్టి అటార్నీ జనరల్ కూడా కార్యనిర్వాహక శాఖలో భాగమే. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి పదవిలో ఎన్నిసార్లు కొనసాగవచ్చు? ఆన్సర్ 4, ఎన్నిసార్లైనా. ఎక్స్ప్లెనేషన్, భారత రాజ్యాంగంలోని 57వ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతిగా ఎన్నిసార్లైనా ఉండవచ్చు. కానీ భారతదేశ సాంప్రదాయ ప్రకారం రాష్ట్రపతిగా 2 సార్లు మాత్రమే కొనసాగాలి. ఈ విధంగా భారత రాజ్యాంగ పరిషత్ ఒక అభిప్రాయానికి వచ్చింది. భారతదేశం మొదటి రాష్ట్రపతి అయిన బాబు రాజేంద్ర ప్రసాద్ కేవలం 2 సార్లు మాత్రమే కొనసాగారు. అది నేడు ఒక సాంప్రదాయంగా కొనసాగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి మరియు గవర్నర్ అర్హతల్లో ముగ్గురికి ఒకే విధంగా వర్తించే అంశాలు ఏవి? ఆన్సర్ పైవన్నీ. ఎక్స్ప్లెనేషన్, భారత రాజ్యాంగంలోని 58(2) ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి, 66(4) అధికరణ ప్రకారం ఉపరాష్ట్రపతి, 158(2) ఆర్టికల్ ప్రకారం రాష్ట్రాల గవర్నర్లు ప్రభుత్వ ఉద్యోగం చేయరాదు. మిగతా అంశాలు కూడా పై అందరికీ వర్తిస్తాయి. ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి, గవర్నర్లు, కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి మొదలగు అన్ని పదవులు ప్రభుత్వ ఉద్యోగం కిందికి రావు. అంటే ప్రభుత్వ ఉద్యోగంగా కన్సిడర్ చేయరన్నమాట. ఎంపీ, ఎమ్మెల్యేలుగా పనిచేస్తూ పోటీ చేస్తే వారు ప్రమాణ స్వీకారం చేయగానే వారి పదవులు రద్దు అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రపతిగా పోటీ చేయాలంటే ఆయన అభ్యర్థిత్వాన్ని ఎంతమంది ప్రతిపాదించాలి? ఆన్సర్ 4, 50 మంది ఎంపీలు లేదా 50 మంది ఎమ్మెల్యేలు. ఎక్స్ప్లెనేషన్, రాష్ట్రపతిగా పోటీ చేయాలంటే రాష్ట్రపతి అభ్యర్థిత్వాన్ని 50 మంది ఎంపీలు కానీ లేదా 50 మంది ఎమ్మెల్యేలు కానీ ప్రతిపాదించాలి. ఒకవేళ ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వాన్ని 20 మంది ఎంపీలు ప్రతిపాదించాల్సి ఉంటుంది. నెక్స్ట్, రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు ఉండి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మాత్రం ఓటు హక్కు లేనివారు ఎవరు? ఆన్సర్ 3, విధానసభ సభ్యులు అంటే ఎమ్మెల్యేలు. ఎక్స్ప్లెనేషన్, వివిధ రాష్ట్రాల విధానసభ సభలకు ఎన్నికైన ఎమ్మెల్యేలకు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు ఉంటుంది. కానీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మాత్రం ఎమ్మెల్యేలకు ఓటు హక్కు ఉండదు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు లేని 12 మంది రాజ్యసభ నామినేటెడ్ సభ్యులకు మరియు లోక్సభలో 2 ఆంగ్లో ఇండియన్స్కు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే హక్కు ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు ఉండి రాష్ట్రపతిపై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఓటు హక్కు లేనివారు ఎవరు? ఆన్సర్ 3, విధానసభకు ఎన్నికైన సభ్యులు అంటే ఎమ్మెల్యేలు. ఎక్స్ప్లెనేషన్, రాష్ట్రపతి ఎన్నికల్లో పార్లమెంట్ ఉభయ సభలకు చెందినటువంటి సభ్యులు, వివిధ రాష్ట్రాల విధానసభలకు ఎన్నికైన ఎమ్మెల్యేలకు ఓటు హక్కు ఉంటుంది. కానీ ఆయనపై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఓటు వేసే హక్కు పార్లమెంటులోని మొత్తం సభ్యులకు ఉంటుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసి
తొలగింపు తీర్మానంపై ఓటు వేయని వారు ఎమ్మెల్యేలు మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్, పార్లమెంటు 2/3 మెజార్టీతో తొలగించే పద్ధతి కింది వారిలో ఎవరికి వర్తించదు? ఆన్సర్ 2, ఉపరాష్ట్రపతి. ఎక్స్ప్లెనేషన్, రాష్ట్రపతి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మరియు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ మొదలగు వారిని తొలగించాలంటే ఖచ్చితంగా పార్లమెంటు ఉభయ సభలు 2/3 మెజార్టీతో తీర్మానం చేయాలి. కానీ ఉపరాష్ట్రపతిని తొలగించాలంటే సాధారణ మెజార్టీ సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో ఎవరి జీతభత్యాలను రాష్ట్రపతి నిర్ణయిస్తారు? ఆన్సర్ 3, అటార్నీ జనరల్. ఎక్స్ప్లెనేషన్, రాజ్యాంగంలోని 76వ ఆర్టికల్ ప్రకారం అటార్నీ జనరల్ జీతభత్యాలను రాష్ట్రపతి నిర్ణయిస్తారు. ఉపరాష్ట్రపతి, గవర్నర్ మరియు హైకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలను పార్లమెంటు నిర్ణయిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయితే ఎన్ని రోజులు లేదా ఎన్ని నెలల లోపల ఆ ఖాళీని భర్తీ చేయాలి? ఆన్సర్ 3, సాధ్యమైనంత త్వరగా. ఎక్స్ప్లెనేషన్, భారత రాజ్యాంగం 68(2) ఆర్టికల్ ప్రకారం ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయితే వీలైనంత త్వరగా ఆ ఖాళీని భర్తీ చేయాలని పేర్కొనడం జరిగింది. ఒకవేళ రాష్ట్రపతి పదవి ఖాళీ అయితే 6 నెలల లోపల ఖాళీని భర్తీ చేయాలని రాజ్యాంగం స్పష్టం చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో ఎవరి తొలగింపు తీర్మానాన్ని ముందుగా రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి? ఆన్సర్ 2, ఉపరాష్ట్రపతి. ఎక్స్ప్లెనేషన్, భారత రాజ్యాంగంలోని 67(b) అధికరణ ప్రకారం ఉపరాష్ట్రపతి తొలగింపు తీర్మానాన్ని ముందుగా రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. ఆ తీర్మానాన్ని రాజ్యసభలో మెజారిటీ సభ్యులు సాధారణ తీర్మానంతో ఆమోదిస్తే తద్వారా ఆ తీర్మానాన్ని లోక్సభలో ప్రవేశపెడతారు. లోక్సభ కూడా సాధారణ మెజారిటీతో ఆమోదిస్తే ఉపరాష్ట్రపతి తన పదవి నుంచి తొలగిపోతాడు. రాష్ట్రపతి, ప్రధాన ఎన్నికల కమిషనర్, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల తొలగింపు తీర్మానాన్ని ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. అయితే 2 సభలు విడివిడిగా 2/3 మెజార్టీ తీర్మానంతో ఆమోదించాలి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఎవరి ఎన్నికల్లో పార్లమెంటు ఉభయ సభల మొత్తం సభ్యులు అంటే ఎన్నికైన మరియు నామినేటెడ్ సభ్యులు ఇద్దరు పాల్గొంటారు? ఆన్సర్ 2, ఉపరాష్ట్రపతి. ఎక్స్ప్లెనేషన్, భారత రాజ్యాంగంలోని 66(1) ఆర్టికల్ ప్రకారం ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పార్లమెంటుకు ఎన్నికైన మరియు రాష్ట్రపతిచే నామినేట్ చేయబడిన మొత్తం సభ్యులు అందరూ పాల్గొంటారు. కానీ రాష్ట్రపతి ఎన్నికల్లో మాత్రం పార్లమెంటుకు ఎన్నికైన సభ్యులు మాత్రమే పాల్గొంటారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ను పార్లమెంటులోని దిగువ సభ అయిన లోక్సభ సభ్యులు మాత్రమే ఎన్నుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత ఉపరాష్ట్రపతి పదవిని ఏ దేశ ఉపాధ్యక్ష పదవితో పోలుస్తారు? ఆన్సర్ 1, అమెరికా. ఎక్స్ప్లెనేషన్, భారతదేశ ఉపరాష్ట్రపతి పదవిని అమెరికా ఉపాధ్యక్ష పదవితో పోలుస్తారు. ఉపరాష్ట్రపతి పదవి ఏర్పాటు చేయాలని రాజ్యాంగ పరిషత్లో ప్రతిపాదించినది హెచ్వి కామత్. భారతదేశంలో నిరంతర రాజకీయ ప్రక్రియ కొనసాగడం కోసం ఈ పదవిని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరికాని రాజ్యసభ సభ్యుల సంఖ్య మరియు ఆ రాష్ట్రం జత ఏది? ఆన్సర్ 3, బీహార్. బీహార్ రాజ్యసభ సభ్యుల సంఖ్య 18 కాదు 16.
11 మంది, ఉత్తరప్రదేశ్లో 31 మంది, మధ్యప్రదేశ్లో 11 మంది, కర్ణాటకలో 12 మంది, గుజరాత్లో 12 మంది రాజ్యసభ సభ్యులు ఉంటారు. మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, గోవా, మణిపూర్, మేఘాలయ, త్రిపుర, పాండిచ్చేరిలో ఒక్కొక్క రాజ్యసభ సభ్యుడు ఉంటారు. మరియు ఢిల్లీలో రాజ్యసభ సభ్యులు 3.